గజ్వెల్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఈరోజు నా జన్మదినానికి విచ్చేసినటువంటి సీనియర్ రాష్ట్ర నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, మరి రాబోయే ముందు ఉన్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఏకైక విజయం, ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయే గజ్వెల్ నియోజకవర్గం ఉన్న మండలాలన్నీ కైవసం చేసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా రాబోయే కాలానికి గడప గడపకి కాంగ్రెస్ అనే ఒక కార్యక్రమాన్ని మహేష్ గౌడ్ గారి ఆశీర్వాదాలతో, పొన్నం ప్రభాకర్ గారి ఆశీర్వాదాలతో, దామోదర్ రాజనరసింహ గారి ఆశీర్వాదాలతో, మరి ముఖ్యంగా మా ప్రియతమ నేత, మా పెద్ద దిక్కు, మా అన్నైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి నేతృత్వంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండాని ప్రతి ఇంటిపై ఎగరవేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు. గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు రాబో కాలంలో మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు రాబో కాలంలో మరి రేషన్ కార్డులే కానీ, పింఛన్లే కానీ, మళ్ళా రైతు భరోసా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని రేపు రాబో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కైవసం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరము మరి మైనంపల్లి గారి నాయకత్వంలో, మరి స్థానికంగా మా శ్రీకాంతరావు గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీని మరి గ్రామాన మరి మండలాలను కూడా గెలిపించుకుంటామని తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మా ప్రియతమ నాయకులు బండారు శ్రీకాంతరావు గారి జన్మదిన సందర్భంగా మరి అందరూ విచ్చేసారు. మరి కార్యకర్తలు కానీ మరి ప్రతి ఒక్కరు కూడా మన నాయకులందరూ మరి ఉత్సాహంగా మరి వచ్చి వారికి ధన్యవాదాలు తెలియజేందుకు వారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. హృదయపూర్వక నమస్కారాలు. ఈసారి బండారు శ్రీకాంత్ అన్న, మా పెద్ద మనిషి మైనంపల్లి హనుమంతన్న ఆధ్వర్యంలో గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి మండలం, ప్రతి విలేజ్ అన్నీ కూడా మేము ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో కైవసం చేసుకుంటామని కూడా ప్రతి కార్యకర్త, ప్రతి అందరినీ కూడా శ్రీకాంత్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యకర్తకు కూడా ఏ తక్లీఫ్ ఉన్నా వాళ్ళు ఎంబడి ఉండి ప్రతి ఒక్క విషయాన్ని మేము ఏ కార్యకర్తకు కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఓటర్ దగ్గరికి కాంగ్రెస్ బలపరిచిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా వాళ్ళ ముందుకు తీసుకుపోయి కొద్ది రోజులనే రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఓటర్ దగ్గర తీసుకుపోయి మేము రేవంత్ అన్న గారి నాయకత్వంలో గజ్వేల్ కాన్స్టిట్యున్సీల లోకల్ బాడీ ఎలక్షన్లు అన్నీ కూడా కైవసం చేసుకుంటామని మీ అందరి ముందట నేను ఇది చేసుకుంటున్నాను.